దారిలో కూతురు చనిపోవడంతో ఇంకక్కడే పూర్తి చేద్దామని డిసైడ్ అయ్యి గొయ్యి తవ్వడం మొదలు పెట్టాక అందులో ఎప్పుడో పాతి పెట్టిన ఒక బంగారపు నిధి దొరుకుద్ది. అదే టైంకి అటువైపుగా వెళ్తున్న పోలీసులు రఘురామన్ చూసి అక్కడికి వచ్చి ఆ డబ్బుల్ని ఎలాగైనా కొట్టేయాలనుకుంటారు. ఈ రఘురామన్ తీసుకెళ్లి చితకబాదడం మొదలు పెట్టారు. చనిపోయింది నా కూతురే అని ఎంత చెప్పినా వినరు. వినకుండా కొడతారు. కొట్టి 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 టక్ అని తల మీద కొట్టంగానే రఘురామ్ చనిపోతాడు. చనిపోయాక అది పోలీస్ మెడకి ఎక్కడ చుట్టుకుంటుందేమో అని మిగిలిన ఇద్దరు వైపు చూస్తారు. చూడంగానే వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడతారు. నెక్స్ట్ అలా ఆ తల్లి పిల్లాడు పోలీసుల నుండి పరిగెత్తి ఒక అడవిలోకి వెళ్ళారు. ఆ తల్లి ఆ పిల్లాడిని ఒక చోట దాచి తన పోలీసులకు దొరికిపోయింది. ఆ పిల్లాడి కళ్ళ ముందే ఆ పోలీసులు ఆ తల్లిని దారుణంగా రేప్ చేసి చంపేశారు. గేమ్ ఈజ్ ఓవర్. నువ్వు కథని లవ్ జానలో చెప్పాలి, కానీ ఇలా చెప్పలేదు. ఇంకే వెళ్ళి ఆవిడ పక్కన కూర్చో. ఓ ఊపుకుంటూ వచ్చేసారు. తమ్మి, ఓడిపోతే ఓడిపోయినావు గాని కథ మాత్రం మస్తు చెప్పినావు. గట్లనే గా పెరుమాళ కూడా గెలిచి వాళ్ళ కూతుర్ని బతికించుకుంటే నాకు గది చాలు సార్. అప్పటి నుంచి ఎదుగుతున్నా అయినా దొరికి సావట్లేదు. రాయ్ టేబుల్ తర్వాత తుడుద్దిగానే బాగా తలపోటుగా ఉంది. ఇల్లు కాఫీ పెట్టు. అలా చూస్తున్నామేంట్రా కాఫీ అంటే వెళ్ళి పెట్టు. సరే సార్. గంగులు, ఓ ఇప్పుడు నువ్వే స్టార్ట్ చేయి. ముందు మీ దగ్గర ఉన్న డబ్బంతా తీసి నాకు ఇవ్వండి. ఎందుకమ్మా? అలా కాదండి, నా డబ్బులు కూడా తీస్తున్నాను, ఇవ్వండి. ఏం కోసం ఇవ్వండి. ఇవ్వండి. 740. ఉంటాయిలేండి. ఇవి మొత్తం 5,000 ఉన్నాయి. ఇప్పుడు గేమ్ ఏంటంటే మన 5గురు అటుపక్క గోడ వైపు తిరిగి నుంచుంటాం. ఆ ఎలిమినేట్ అయిన వాళ్ళిద్దరికి డబ్బులు ఇస్తాం. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ రూమ్ లోనే డిఫరెంట్ ప్లేసుల్లో దాచిపెట్టమని చెప్తాం. వాళ్ళు 1, 2, 3 అనగానే మనం ఈ డబ్బులు వెతకడం స్టార్ట్ చేయాలి. 2 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ డబ్బులు తెస్తారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరి దగ్గర అయితే తక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళు ఓడిపోయినట్టు. One, 2, 3, start. ఎక్కడ దాచారా బాబు? 10 రూపాయలు కూడా కనిపించట్లేదు. పెరుమాళ్ సార్, గీడుంది గాడగా సార్, ఈడ చూడండి. గట్ల చూసినవేనా? ఏం మనిషి ఈడ సార్. అయ్యో 1000 దొరికినాయి. 2 హలో 500. 1500. సాంబమూర్తి ఎక్కడ? మీకెంత చెప్పండి. నాకు 30. నీ 30 ఎవడకి కావాలయా? మాట్లాడబెట్టయా? దొరకలేదు సార్. ఏమీ లేనోడు ఈ సీట్లో కూర్చోడానికి అనర్హుడు. వెళ్ళి బయటికి వెళ్ళి కూర్చో. సార్ అలా అనకండి సార్. చెప్తే ఎలవేంటి? ప్లీజ్ సార్ అలా అనకండి సార్. సార్ దొరికినాయి సార్, దొరికినాయి సార్. టైం అప్. స్టాప్. ఎవరి దగ్గర ఎంత ఉన్నాయో చెప్పండి. మీ దగ్గర ఎంత? 1500. మీ దగ్గర? 2000 సార్. మీ దగ్గర? 300. మీ దగ్గర? 30 రూపీస్. గేమ్ డిజైన్ చేసిన నీ దగ్గర 30. ఎల్లు వాళ్ళ దగ్గర కూర్చోపో. చొక్కర చొక్కి యు ఆర్ ఎలిమినేటెడ్. సార్, పెరుమాళ్ గెలిచేశాడు సార్. పెరుమాళ్ గెలిచేశాడు. ఇంక పెరుమాళ్ కూతురు బతికేస్తుంది. స్వామి, ఇక నా కూతుర్ని కాపాడుకోలేను అన్న సమయంలో నేనున్నానంటూ వచ్చావు. అలాగే నా కూతుర్ని కూడా కాపాడు స్వామి, కాపాడు. ఈ పెంకులేంటి? సార్ కాఫీ. అడబెట్టు. ఈ పెంకులేంటిరా? ఎందుకు అలా దొంగలో కంగారు పడుతున్నావు? తీసేస్తాను సార్.
చేయి క్లీన్ చేయి. అలాగే సార్. హలో, ఎవరు? నేను సుబ్బరాయుడు రా. నీకు 3 రూపాయలు వడ్డీకి 1,00,000 రూపాయలు అప్పించిన సుబ్బరాయుడిని. ఆ? ఏంటి? నాకు 3 రూపాయలు వడ్డీకి 1,00,000 రూపాయలు ఇచ్చావా? ఎందుకు ఇచ్చావు? నువ్వు ఎక్కొడతావని తెలియక. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు వడ్డీ ఒకపోయినా పర్లేదురా, ఇక దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, అసలు ఇస్తే చాలురా. అసలు వడ్డీ ఏంటి, అసలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు. నువ్వు మట్టి కొట్టుకుపోతావురా, నువ్వు బాగుపడవు. ఒక్క నయా పైసా కూడా ఇవ్వండి రా. ఎవరితో చెప్పుకుంటా చెప్పు. 1,00,000 అప్పు తీసుకుంటే మాత్రం పద్ధతిగా అడగాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సార్ ఇక్కడేదో పేపర్ పడిపోయింది సార్. ప్రొడ్యూసర్ చలపతిని 3 గంటలకు తన ఆఫీస్లో కలవాలి. కలుద్దాం. ఎరా, సార్ నేను ప్రొడ్యూసర్ చలపతిని కలవాలని చెప్పి నాకు గుర్చేయాలని నీకు తెలీదా? సార్ పనిలో పడి మర్చిపోయాను సార్. ఆల్రెడీ టైం అయిపోతుంది. పదా అర్జెంటుగా పదా, తొందరగా వెళ్ళి తలుపుతాయి. సార్ కీస్ కనపడట్లేదు సార్. వెతకరా, వెతుకో. ప్రొడ్యూసర్ చలపతిని 3 గంటలకి తన ఆఫీస్లో కలవాలి. రాయ్ సార్ ఇలారా. అయ్యేంట్రా, కీస్ అక్కడే ఉన్నాయి కదరా. సార్ పద. ఒరేయ్, మనం వెళ్ళే చలపతి దగ్గరికి కదా, అక్కడికి ఈ బ్యాగ్ ఎందుకురా? సార్ అదే లోపల సార్, పెట్టు. పొద్దున్న చెప్పాను కదా సార్, అట్నుంచి అంటే ఊరెళ్ళి వస్తా అని. ఓ ఏదో ఒకటి చావు, నడు తొందరగా. సార్ తీయండి పెరుమల్ గారు. ప్రసాద్, మనందరం రచయితలం కానీ నటులం కాదు. ఇప్పుడు నేను డిజైన్ చేసిన గేమ్లో మనం నటిస్తాం, అక్కడ కూర్చున్న వాళ్ళు మార్కులు వేస్తారు. ఎవరికి తక్కువ మార్కులు వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. ఓకే? ఈజీయే. సీన్ ఏంటి? ఒక అమ్మాయిని 2 కలిసి రేప్ చేస్తుంటే ఇంకోటి వచ్చి కాపాడతాడు. నిన్ను రేప్ మేమిద్దరం చేస్తుంటే ఆయన ఈ రోజు వచ్చి కాపాడతాడు. రేప్ అయిపోయేలోపు కాపాడాలి సార్. వీడి ప్లాన్ ఏమై ఉండొచ్చు. ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి.